ఈ ఉదయకాలంన ప్రభువుని ఆరాధించడానికి చేరి వచ్చాం. ఆరాధన అంటే ఏంటి? అక్కడ బల్ల మీద రొట్టె రసాలు ఉంచబడ్డాయి. ప్రభువు బల్ల అంటాం, లేకపోతే ఇంగ్లీష్లో లార్డ్స్ టేబుల్, లేకపోతే లార్డ్స్ సప్పర్. ప్రభువు బల్ల అంటే ఏంటి, ఆరాధన అంటే ఏంటి? రెండు మాటలు ముందుగా మీకు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రభువు బల్ల అంటే ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడం. ప్రభువు అంటే యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవడం. ప్రభువు బల్లలో నీవు నేను పాల్గొంటున్నాము అంటే, లేకపోతే ప్రభు బల్లలో చేయి వేస్తున్నామంటే దాని అర్థం ఏంటి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవడం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏంటి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకోవడం. ఇంకో మాటలో చెప్పాలంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ఏమి చేశాడు అని జ్ఞాపకం చేసుకోవడం. బల్లలో చేయి వేసేవాళ్ళు జ్ఞాపకం చేసుకోవాలి తప్పకుండా, చేయి వేయని వాళ్ళు కూడా దాని గురించి వినాలి. సో బల్లలో పాల్గొనడం అంటే ఏంటి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ఏమి చేశాడు అని జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక మాట చెప్పి ముందుకెళ్తా. ప్రభు బల్లలో పాల్గొనడం అంటే ఇట్స్ ఏ టైమ్ ఆఫ్ సెలబ్రేషన్. ఏంటది? ఇట్స్ ఏ టైమ్ ఆఫ్ సెలబ్రేషన్. అంటే అది సంతోషముతో కూడినటువంటి సమయం, ఆనందించదగినటువంటి సమయం. మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం? స్టూడెంట్స్ అంతా సీట్ వచ్చినప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు, అంతేనా? దేనిలో అయినా, లేకపోతే పాస్ అయినప్పుడు మంచి మార్కులతో వచ్చినప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు, అంతేనా? ఇట్స్ ఎ టైమ్ ఆఫ్ సెలబ్రేషన్. అలాగే ప్రభు నీ కొరకు నా కొరకు ఏం చేశాడని నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇట్స్ ఎ టైమ్ ఆఫ్ సెలబ్రేషన్. ఎందుకు? నీ కొరకు నా కొరకు ఏం చేశాడు, లేకపోతే నీవు నేను ఏమి పొందుకున్నాం. సెలబ్రేషన్లో ఏం చేస్తారు? మంచి పదార్థాలు తింటారు, లేకపోతే కేకు, లేకపోతే మంచి ఫుడ్ ఇట్లా తింటూ ఉంటారు, అంతేనా? ఎందుకంటే అది సంతోషించదగిన సంతోషానికి సంబంధించినటువంటి విషయం. అలాగే ప్రభువు నా కొరకు ఏం చేశాడు? నా దోష శిక్షణ అంతటినీ భరించాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు, నన్ను రక్షించాడు, నన్ను విమోచించాడు, నాకు నిత్య జీవం ఇచ్చాడు, నాకు పరలోక రాజ్యంలో స్థానం ఇచ్చాడు. మరి ఇంత గొప్ప మేలు చేస్తే ఈజ్ ఇట్ నాట్ ఎ టైమ్ ఆఫ్ సెలబ్రేషన్? సెలబ్రేషన్కి సమయమా కాదా? సెలబ్రేషన్కి సమయమే. ఆ రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కళ్ళు, ఆ నిత్య జీవము పొందుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రభు బల్లలో పాల్గొంటారు, సెలబ్రేట్ చేసుకుంటారు. సెలబ్రేషన్కి సహాయకరంగా బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం చూసుకుందాం. దినవృత్తాంతాలు మొదటి గ్రంథము, దినవృత్తాంతములు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 21, 22 వచనాలు. అది 349వ పేజీ, పాత నిబంధన గ్రంథంలో 349వ పేజీలో ఉంటుంది. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 21, 22 వచనాలు నేను చదువుతున్నాను, వినండి. నీ జనులైన ఇశ్రాయేలు వంటి జనము భూలోకమందు ఏది? ఐగుప్తులో నుండి నీవు విమోచించిన నీ జనుల ఎదుట నిలువనీయక నీవు అనేక జనములను తోసివేసినందున నీవు మహాభయంకరమైన పేరు తెచ్చుకొంటివి. వారు నీ సొంత జనులగునట్లు వారిని విమోచించుటకై దేవుడువైన నీవు బయలుదేరుతుంటే. అంటే బాగా అర్థం చేసుకోండి, సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. ఒక ఉద్దేశముతో దేవుడు బయలుదేరాడు. ఏంటి ఆ ఉద్దేశము? విమోచించడానికి. ఎవరిని? తన ప్రజలని. అంటూ 22వ వచనంలో ఏమంటాడు? నీ జనులైన ఇశ్రాయేలీయులు నిత్యము నీకు జనులగునట్లు నీవు అలాగు చేసితివి. యెహోవావైన నీవు వారికి దేవుడవై ఉన్నావు. ప్రియమైనటువంటి వాళ్ళరా,
ఇశ్రాయేల్ గురించి చాలాసార్లు మీతో నేను పంచుకున్నాను. పోయిన నెలలో కూడా నేను వచ్చినప్పుడు ఇశ్రాయేలీలు దేవుని జనాంగమని, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళని, ఇశ్రాయేల్కి ఒక ప్రత్యేకత ఉన్నదని కూడా మనం చూస్తాం. ఈ మధ్యకాలంలో న్యూస్ పేపర్లు చదివే వాళ్ళందరికీ కూడా ఈ ఇజ్రాయెల్ వార్ గురించి ఫాలో అయ్యే వాళ్ళకి కూడా దాన్ని బాగా అర్థమవుతూ ఉంటుంది, ఇజ్రాయేల్ యొక్క ప్రత్యేకత ఏంటి అని. అయితే దానిలోనికి మనం వెళ్ళాం. కానీ ఈ ప్రత్యేకత వాళ్ళకు ఉన్నది కాబట్టి, ఇశ్రాయేలీలు దేవునికి ప్రత్యేకమైన జనాంగం కాబట్టి, వారికి దేవుడుగా ఉన్నాడు కాబట్టి వారి పట్ల గొప్ప కార్యాలు చేశాడు. ఏంటి ఆ గొప్ప కార్యాలు? ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నప్పుడు, బానిసలుగా ఉన్నప్పుడు వీళ్ళు మూలుగుతూ ఉంటే, ఏడుస్తూ ఉంటే, మొరపెడతా ఉంటే వాళ్ళ మొరను విని, వీళ్ళ మూలుగును విని దేవుడు వారిని ఆ బానిసత్వం నుంచి విడిపించాడు. ఇక్కడ ఏమంటున్నాడు? విమోచించాడు అంటున్నాడు. అంతేనా? ఏమంటున్నాడు? విమోచించాడు. ఎందుకు? ఇశ్రాయేలీలు దేవునికి ప్రజలు, ఇశ్రాయేలీలకి యెహోవాయే దేవుడు. అందుకని వాళ్ళ పట్ల ఆయన గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. మరి మనకేంటి సంబంధం ఇశ్రాయేలీల గురించి అంటే, మనం ఇశ్రాయేలీలం కాదు కదా, మనం భారతీయులమో లేకపోతే ఆంధ్ర వాళ్ళమో అనంతపురం వాళ్ళమో ఇంకొక ఊరు వాళ్ళమో కదా. మరి మనకేంటి సంబంధం అంటే, దేవుడు ఇశ్రాయేలీల్ని ఏ విధంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడో, మానవాళిని దేవుడు సృజించినప్పుడు అంటే ఆదాము హవ్వలను దేవుడు చేసినప్పుడు, సృష్టించినప్పుడు, బాగా వినండి, ఆదికాండంలో మనం చూస్తే స్పష్టంగా కనబడుతుంది. దేవుడు మానవులకి ఏమి ఇచ్చాడు అంటే ఆదాము హవ్వలకి ఏమి ఇచ్చాడు అంటే తన రూపాన్ని ఇచ్చాడు. అంటే ఎవరికి ఇచ్చాడు? నీకు నాకు ఇచ్చాడు. అంతే కదా. ఆదాము హవ్వలకి ఇచ్చాడంటే నీకు నాకు ఇచ్చాడు. తన రూపాన్ని ఇచ్చాడు. ఇంకా ఏమంటున్నాడు? తన పోలికను కూడా ఇచ్చాడు. తన రూపాన్ని, తన పోలికని ఎవరికి ఇచ్చాడు? నీకు నాకు ఆయన ఇచ్చాడు. భూమి మీద మనమందరము కూడా దేవుని చేత సృష్టింపబడినటువంటి వాళ్ళమే. మనమందరము సృష్టింపబడిన వారమై ఉండగా మనమందరము కూడా ఏం పొందుకొనున్నాము? దేవుని రూపాన్ని పొందుకొనున్నాము, దేవుని పోలికను పొందుకొని ఉన్నాము. కీర్తనకారుడు చాలా చక్కగా దీని విషయమే ఒక మాట రాస్తాడు. చదువుకుందాం. 100వ కీర్తన 3వ వచనం. 100వ కీర్తన 3వ వచనం. ఆయనే మనలను పుట్టించెను. నేనేమన్నాను? మనమందరము కూడా ఆయన చేత సృష్టింపబడిన వారమే అంటున్నాం. కీర్తనకారుడు ఏమంటాడు? ఆయనే మనలను పుట్టించెను. అప్పుడు అందుకని మనమెవరము? మనము ఆయన వారము. ఇంకా ఏమంటున్నాడు? ఆయన ప్రజలము. ఇశ్రాయేలీయులు ఎవరు ప్రజలు? యెహోవా దేవుని ప్రజలు. లోకంలో మానవులందరూ కూడా ఎవరు? ఆయన ప్రజలే. ఇంకా ఏమన్నాడు? ఆయన మేపు గొర్రెలము. అంటే వీఆర్ కంటిన్యూస్లీ ఫెడ్ బై అవర్ లార్డ్. అంతేనా? అంటే ఏదో ఆహారం అనే కాదు, ఆయన పోషిస్తున్నాడు. సమస్తమును సమకూర్చి పెట్టి మానవులందరినీ కూడా పోషిస్తూ ఉన్నాడు. బట్టల విషయంలో, చదువుల విషయంలో, ఉద్యోగాల విషయంలో, అన్నిట్లో ఆయన పోషిస్తూనే ఉన్నాడు. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, మానవులందరూ కూడా ఆయన ప్రజలే అయినప్పటికీ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే అందరూ మానవులు కూడా త్రోవ తప్పినటువంటి వాళ్ళు. ఆయన మేపు గొర్రెలమే. ఆయన మేపుతానంటే నువ్వు వద్దు మేపడం, మేము వేరే వాళ్ళ దగ్గర మేస్తాము అని పోయిన వాళ్ళం. అది సింపుల్గా చెప్పాలంటే అర్థమవుతుంది కదా. నా దేవుడు నన్ను మేపుతానంటే నా దేవుడు నాకొద్దు, ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారు వాళ్ళు మేపితే నేను మేస్తాను అని. నువ్వు ఒక్కడవే కాదు, నేను ఒక్కడనే కాదు, లోకంలో ప్రతి ఒక్క మానవులు కూడా ఆ విధంగా తప్పిపోయినటువంటి వాళ్ళమే. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనంలో ఇదే మాట మనం చూస్తాం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి. ఆయన ఏమంటున్నాడు? మీరు మిమ్మల్ని ఒక త్రోవలో నడిపిస్తాను అంటున్నాడు. మనమందరం ఏమయ్యామో ఆ త్రోవలో నడవడానికి ఇష్టము లేనటువంటి వారం, త్రోవ తప్పితమే. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు
తొలిగెను. ఎవరు ఇష్టమైన త్రోవకి వెళ్ళావు? నువ్వు నీ ఇష్టమైన త్రోవకి వెళ్ళావు, నేను నా ఇష్టమైన త్రోవకి వెళ్ళావు. నువ్వు వెళ్ళిన త్రోవ వేరే అవ్వచ్చు, నేను వెళ్ళిన త్రోవ వేరే ఉండొచ్చు. అయితే అది దేవుని త్రోవ మాత్రము కాదు. అది దేవుని త్రోవ మాత్రము కాదు. దేవుడు నడిపిస్తున్నటువంటి త్రోవ కాదు. దేవుడు నిన్ను తీసుకెళ్ళాలని ఉన్న ఉద్దేశము కాదు. ఆయన ఏ ఉద్దేశముతో అయితే నిన్ను నన్ను నిర్మించాడో, ఏ ఉద్దేశంతో అయితే తన పోలికనిచ్చాడో, ఏ ఉద్దేశంతో అయితే తన రూపాన్ని ఇచ్చాడో, ఆ ఉద్దేశములో ఉన్న త్రోవ కానే కాదు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో ఇంకొక మాట అంటాడు. దేవుడు నరులను ఏ విధంగా సృష్టించాడు అంటే, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. యథార్థవంతుల్ని మనం ఇంగ్లీష్లో ఆ పదం వాడితే చాలా బాగుంటుంది. గాడ్ మేడ్ హ్యూమన్స్ పీపుల్ ఆఫ్ ఇంటెగ్రిటీ. ఇంటెగ్రిటీ అంటే ఒక వాల్యూ ఉన్నటువంటి వ్యక్తి. ఇంటెగ్రిటీ అంటే ఒక వాల్యూ ఉన్నటువంటి వ్యక్తి, ఒక విలువ ఉన్నటువంటి వ్యక్తి. సో నీకు ఒక విలువనిచ్చి ఆయన సృష్టించాడు. నిన్ను ఒక ఉద్దేశంతో ఆయన సృష్టించాడు. యథార్థవంతులుగా పుట్టించాను. కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. ఏం కల్పించుకున్నారు? తంత్రాలు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు తంత్రాలు. నేను ఒక విధమైన తంత్రం, నువ్వు ఒక విధమైన తంత్రం, నువ్వు ఒక విధమైన తంత్రం, నువ్వు ఒక విధమైనటువంటి తంత్రం. బాగా గమనించండి. దేవుడు మానవులను ఎలా సృష్టించాడు? తన పోలికలో, తన రూపంలో సృష్టించాడు. ఎందుకు? తనతో పాటు ఉండాలని. తను మేపుతా ఉంటే వాళ్ళు మేయాలని, అటువంటి గొర్రెలుగా ఉండాలని, తను ఏర్పాటు చేసినటువంటి త్రోవలో వాళ్ళు నడవాలని. అయితే మానవులందరూ ఏమయ్యారు? త్రోవ తప్పిపోయారు. వారికి ఇష్టం వచ్చినటువంటి త్రోవలో నడుస్తూ ఉన్నారు. అయితే త్రోవ తప్పిన వారమై మనం ఉండగా, దేవుని త్రోవలో నడవని వారమై ఉండగా, దేవుడు తన రూపాన్ని, తన పోలికను మనం ఇస్తే, ఆ రూపాన్ని, ఆ పోలిక ప్రకారం మనం జీవించక, దేవుని పిల్లలుగా ఉండక, మామూలుగా పోలిక అంటే ఏంటి? అందరూ చెప్తూ ఉంటారు కదా, అచ్చు ఆ పాప వాళ్ళ నాన్నలాగే ఉందని, ఆ అబ్బాయి వాళ్ళ అమ్మలాగే ఉందని చెప్తుంటారా లేదా? అంటే పోలిక. సో న్యాచురల్గా పోలిక ఉంటే ఏంది? పిల్లలు. పోలిక ఉంటే ఏంటి? వాళ్ళ పిల్లలు. సో దేవుడు నీకు నాకు ఆ పోలిక ఇచ్చాడు, రూపం ఇచ్చాడు. అంటే నీవు నేనెవరు? దేవుని పిల్లలం. అయితే దేవుని పిల్లలంగా ఉండక ఇశ్రాయేలీలు ఏం చేశారంటే, ఇశ్రాయేలీని దేవుడు తన జనాంగంగా ఉండాలని ఏర్పాటు చేసుకుంటే, ఇశ్రాయేలీలు ఆ దేవునికి జనాంగముగా ఉండక, దేవుని కాని వారికి, దేవుళ్ళు కాని దేవుళ్ళకి వాళ్ళు దాసులైపోయారు. దే సరెండర్డ్. ఎంత భయంకరమైనటువంటి విషయం కదా. ఏదో దేవుళ్ళు కానీ దేవుళ్ళకి పోయారు అంటే ఓకే, లేదా దారిలో పోతే ఏదో మొక్కారు అంటే ఓకే. ఏమైపోయారు? వాళ్ళు దాసులు అయిపోయారు, సరెండర్ అయిపోయారు. అంటే వాళ్ళని ఎవరైతే సృష్టించారో ఆ దేవుణ్ణి పూర్తిగా విడిచిపెట్టారు, లేకపోతే మరచిపోయారు. ఆ దేవుడు ఎట్టి గొప్ప కార్యాలు చేశారో, ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడో పూర్తిగా మర్చిపోయారు. గొప్పతనము లేని దేవతలని పూజిస్తూ వాళ్ళకి దాసులైపోయారు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చూస్తే, వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇశ్రాయేలీయులు ఏం చేశారు? యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇంకా ఏమంటున్నాడు? ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. ఆయనను విడిచి దూరంగా వెళ్ళిపోయారు. ఇంకా ఏమంటున్నాడు? మా దేవా, నీవుగాక వేరు ప్రభువులు మమ్మును ఏమంటున్నాడు? ఏలారు. నీవుగాక వేరే ప్రభువులు మమ్మల్ని ఏలారు. యు ఆర్ మై గాడ్, యూ షుడ్ రూల్ మీ. బట్ హూ ఈస్ రూలింగ్ యూ? ఎవరు వెళ్తున్నారు? ఎవరంట? అక్కడ చాలా సింపుల్గా రాస్తున్నాడు, అందరికి అర్థమయ్యేటట్టు. వేరే ప్రభువులు అంటే నువ్వు కానటువంటి వాళ్ళు, అంటే దేవుడు కానటువంటి వాళ్ళు. దేవుడు ఒకడే, వేరే వాళ్ళు దేవుళ్ళు ఎవరు ఉండరు. అటువంటి వాడిని, అటువంటి
వారు మమ్మల్ని ఏలారు అంటున్నాడు. అది ఎవరి పరిస్థితి? ఇశ్రాయేలీల పరిస్థితి. అది ఎవరి పరిస్థితి? ఇశ్రాయేలీల పరిస్థితి. మరి మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? మనం కూడా ఎవరి రూపంలో ఉన్నాము? దేవుని రూపంలో ఉన్నాం. ఎవరి పోలికలో ఉన్నాం? ఆయన పోలికలో ఉన్నాం. మనమందరము కూడా ఆ దేవునితో ఉండాలని దేవుడు అనుకుంటున్నాడు. దేవుని పిల్లలుగా ఉండాలని అనుకుంటున్నారు. అయితే ఏ స్థితిలోకి వచ్చామంటే ఆ దేవుడిని విడిచిపెట్టి లోకంలో ఉన్న దేవుళ్ళని పూజిస్తూ ఆ దేవునికి దూరం అయిపోయాం. అదే కదా అంటున్నారు, యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇశ్రాయేలు ఏమంటున్నారు? యెహోవాని విసర్జించి ఉన్నారు, ఆయన నుండి తొలగిపోయారు అంటున్నాడు. ఆయన నుండి తొలగిపోయారు. అలాగా మానవులందరూ కూడా తొలగిపోయినటువంటి వాళ్ళే. అందుకే పౌలు గలతీ సంఘానికి రాస్తూ, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటాడంటే, ఆ కాలమందైతే మీరు ఎవరంట? దేవునిని ఎరుగని వారు. ఎవరు? ఒకప్పుడు అందరూ కూడా దేవునిని ఎరుగని వారు, నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉన్నారు. బాగా అయినండి. ఎవరికి దాసులుగా ఉన్నారు? నిజంగా దేవుళ్ళు కాని వాళ్ళకి దాసులుగా ఉన్నటువంటి వాళ్ళము మనమందరం మానవులు. ఈ స్థితిలో ఉన్నప్పుడు నీవు నేను, లోకంలో ఉన్న ప్రతి ఒక్క మానవుడు కూడా, అంటే దేవుళ్ళు కాని వారికి దాసులుగా ఉన్నప్పుడు నిజ దేవుడైనటువంటి యెహోవాకి ఎవరు అంటే మనము విరోధులం. దేవునికి విరోధులం. దేవునికి విరోధం. బాగా గమనించండి, పాపమునకు దాసులం. ఎందుకంటాడు? నన్ను తప్ప వేరొక దేవుడిని మీరు పూజింపకూడదు అన్నాడు. ఏమన్నాడు? నన్ను తప్ప వేరొక దేవుడిని మీరు పూజింపకూడదు అన్నాడు. సో ఆ దేవుణ్ణి పూజింపకుండా నువ్వు ఎవరి దగ్గరికైనా వెళ్ళావు అంటే, నా డబ్బునే పూజించావు అనుకో, అవునా? లేకపోతే ఇంకో దాన్నే పూజించావు అనుకో, నా ఇంటినే నేను పూజించాను అనుకో, మనం పాపమునకు దాసులం. మనం ఎవరము అప్పుడు? దేవునికి విరోధులము. ఇంకా ఏమంటున్నాడు? ఏమనుకుంటున్నాం మనం పాపమునకు దాసులము. సో దేవునికి విరోధులం కాబట్టి, పాపమునకు దాసులం కాబట్టి, దేవుని ఉగ్రత మానవుల మీదంతా ఉన్నది. దేవుని ఉగ్రత ఉంటే ఏమవుతుంది? ఎవరి ఉగ్రత అన్న నీ మీద నా మీద ఉందంటే ఏమవుతుంది? శిక్ష పడుతుంది. అంతేనా కదా? యాజ్ సింపుల్ యాజ్ దట్. అంతేనే కదా? ఉగ్రత ఉంది, వాళ్ళ కోపం ఉంది నీ మీద నా మీద అంటే వాడు శిక్షించడానికే ప్రయత్నిస్తారు. సో దేవుని ఉగ్రత నీ మీద నా మీద ఉందంటే మనకు కూడా శిక్ష పడుతుంది. ఏంటి ఆ శిక్ష? దేవునికి దూరస్తులైనటువంటి వాళ్ళకి, పాపమునకు దాసులైనటువంటి వారికి శిక్ష ఏంటి అంటే నరకం. ఏంటది? నరకం. నరకం అంటే చాలాసార్లు చెప్పే ఉంటారు, మీకు అందరూ వింటానే ఉంటారు, మీరు కూడా చెప్పే ఉంటారు. అది ఎటువంటిది? అగ్నిగుండం. ఆ అగ్నిగుండంలో మనిషి పడిపోతే, మామూలుగా కాలిపోతే చచ్చిపోతారు, కానీ చచ్చిపోరు అక్కడ. అయితే ఆ మంట తీవ్రత అయితే అనుభవిస్తూ ఉంటారు, కానీ మనిషి అయితే చనిపోడు. అంత భయంకరమైన శిక్ష దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయినటువంటి వాళ్ళకి ఉన్నది. అయితే ఆ శిక్ష మీరు అనుభవించండి అని దేవుడు నిన్ను నన్ను వదిలేసి వెళ్ళిపోలేదు. బాగా గమనించండి, ఇటువంటి మానవులను దేవుడు విమోచించాడు. ఇశ్రాయేలీయులను దేవుడు విమోచించాడు. తనకి దూరంగా వెళ్ళిపోతే, మానవుడు కూడా దూరంగా వెళ్ళిపోతే దేవుడు విమోచించాడు. ఇక్కడ దినవృత్తాంతములు 1వ గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూస్తే 21వ అధ్యాయంలో, ఐగుప్తులో నుండి నీవు విమోచించిన జనులు. ఐగుప్తులో దేనికి ఎలా ఉన్నారు వాళ్ళు? ఐగుప్తీయులకి దాసులుగా ఉన్నారు. ఐగుప్తీయులకి దాసులుగా ఉన్నారు. ఐగుప్తీయుల దాసత్వం నుంచి దేవుడు విడిపించాడు. మానవులందరూ కూడా దేనికి దాసులు అన్నాము? పాపమునకు దాసులు. దేనికి దాసులు? పాపమునకు దాసులు. పాపమునకు దాసులైన మానవులను దేవుడు విడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి వాళ్ళరా, ఐగుప్తులో ఇశ్రాయేలీయులు ఉన్నప్పుడు మొదట్లోనే చెప్పాను వాళ్ళ గురించి. వాళ్ళు మూలుగుతూ ఉన్నారు.
బాధ, కష్టము దేవునికి మొరపెడుతూ ఉన్నారు. దేవుడు వారి మొరను విన్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే ఐగుప్తీయుల విషయంలో, ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు అని చాలా మాటలు ఉన్నాయి. అవన్నీ అవసరంలే. ప్రాముఖ్యమైన మాట చదువుతున్నా. ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఏం చేశాడు దేవుడు దిగి వచ్చాడు. ఏం చేశాడు దేవుడు? దిగి వచ్చాడంటే ఎక్కడో ఉన్నాడు, ఆకాశమందు ఆసీనుడై ఉన్నాడు. అక్కడి నుంచి దిగి వచ్చాడు. అదేవిధంగా లోకంలో మానవులందరూ పాపమునకు దాసులుగా ఉన్నప్పుడు, నిత్య నరక శిక్ష భరించవలసిన స్థితిలో ఉన్నప్పుడు, ఆ శిక్ష నుంచి నిన్ను నన్ను తప్పించడానికి ప్రియ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కూడా ఎక్కడికి దిగి వచ్చాడు? భూమి మీదకి దిగి వచ్చాడు. ఎవరి దగ్గరికి దిగి వచ్చాడు? నీ దగ్గరికి, నా దగ్గరికి దిగి వచ్చాడు. ఎవరి మధ్యకి దిగి వచ్చాడు? మన మధ్యకి ఆయన దిగి వచ్చాడు. యోహాన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చూస్తే, తండ్రి తన కుమారుని లోకరక్షుడిగా ఉండుటకు పంపి ఉన్నాడు. ఏం చేస్తున్నాడు అక్కడ? పంపి ఉన్నాడు. ప్రేమైనటువంటి వాళ్ళరా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తండ్రికి కుమారుడే అయినప్పటికీ, పరలోకమందే ఉన్నప్పటికీ, ఆకాశమందే ఉన్నప్పటికీ, భూమి ఆకాశాలను సృష్టించిన సృష్టికర్తే అయినప్పటికీ, నీ కొరకు, నా కొరకు మానవ శరీరాన్ని దాల్చుకొని ఒక దీనుడిగా, ఒక దాసుడిగా మన మధ్యకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఏం చేశాడన్నాము? వాళ్ళ మధ్యకి దిగి వచ్చి విమోచించాడన్నాడు. మీలో ఎవరైనా అనొచ్చు, ఎందుకు యేసుక్రీస్తు దిగి వచ్చేది, మాకెందుకు ఈ కష్టము, అందరం ఇట్లే ఉంటాం, ఆయన నుంచి ఇట్లా అనేసి విమోచిస్తే సరిపోతుంది కదా అని. సరిపోతుంది, అది కూడా చేయగలడు ఆయన చేయలేడని కాదు. అయితే నీ బాధ్యత ఏంటి? వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ అండ్ మై రెస్పాన్సిబిలిటీ? ఊరికే వస్తే మనకు తెలుగులో సామెత ఉంది కదా, ఫ్రీగా వస్తే ఫినాయిల్ అయినా కూడా తాగుతారని. రక్షణ ఫ్రీనే, అయితే నీ బాధ్యత కూడా అక్కడ ఉన్నదని మనము జ్ఞాపకము చేసుకోవాలి. మనం కూడా ప్రభు దగ్గరికి వెళ్ళాలా? ఏమడగాల? ప్రభువా, నేను పాపమునకు దాసుడుగా ఉన్నాను, నా పాపాన్ని తీసివేయన్నాడు. ఎలా తీసివేశాడు పాపాన్ని? మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం, పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తం. ఇట్స్ ఎ కోవనెంట్, క్రొత్త నిబంధన. అప్పటి వరకు ఇశ్రాయేలీయులు ఏం చేశారు? పాపాలు క్షమాపణ కావాలంటే ఒక మేకను తెచ్చి కొట్టేది, గొర్రెను తెచ్చి కొట్టేది, ఇంకా డబ్బులు ఉండాలి పెద్ద యానిమల్, డబ్బులు లేని వాళ్ళు చిన్న చిన్న పిట్టల్ని కొట్టేది. అయితే ప్రభువు యేసుక్రీస్తు నీ కొరకు, నా కొరకు ఒకేసారి మానవులందరి స్థానంలో ఆయన ఒక బలి పశువులాగా వధింపబడ్డాడు, రక్తము చిందింపబడింది. పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్నటువంటి రక్తం. పాపములు క్షమించే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా, నీ రక్తంతో నా పాపములు కడుగు అంటే, నువ్వు ఉన్న చోటనే నీ పాపాలు కడగడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. పాపములను క్షమించారు, సంతోషం. పాప క్షమాపణ పొందుకున్న వారందరూ కూడా ఇప్పుడు ప్రభు బలలో పాల్గొంటారు. ఎందుకు అంటే, మనం మొదట్లో ఏమనుకున్నాం? ఏం చెప్పాను నేను? ఇట్స్ ఎ టైమ్ ఆఫ్ సెలబ్రేషన్. ఆ ప్రభువుని జ్ఞాపకము చేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే సెలబ్రేషన్లో మామూలుగా మంచి ఫుడ్ తింటారు కదా. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, నీవు నేను ఏ స్థితికి వచ్చామంటే, మనము విలువ పెట్టి కొనబడిన వారం. విలువ ప్రెషియస్. ఆయన రక్తముతో నిన్ను నన్ను కొన్నాడు. కాబట్టి నీవు నేను కుమారుడువని, నీవు నేను కుమార్తెవని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బాగా గమనించండి,
పాపములు క్షమించాడు, నీ పాపములన్నిటినీ తన రక్తముతో కడిగి వేశాడు, నిన్ను నన్ను ఆ క్రొత్త నిబంధన కింద తీసుకొచ్చాడు. అందుకే మనం ప్రభు బల్లలో ఉదయకాలంన ఆయనను తలంచుకుంటూ, ఆయనను ఆరాధిస్తూ మనము పాలు పంచుకుంటూ ఉన్నాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూస్తే, సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించాడు. కొన్ని మాత్రమే కాదు, లేకపోతే ఈ రోజు వరకే చేసినవే కాదు, సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించాడు. తన కోసం ఏం చేశాడు? పవిత్రపరచుకున్నాడు. ఇంకా ఏమంటున్నాడు అక్కడ? తన సొత్తుగా చేసుకున్నాడు. తన సొత్తుగా చేసుకున్నాడు. అందుకే ఏమిచ్చాడు ఆయన? మొదట్లో నేను చెప్పాను, ఏమిచ్చాడు ఆయన? తన ఇంటిని ఇచ్చాడు, తన రాజ్యాన్ని ఇచ్చాడు, తన పరలోక రాజ్యాన్ని నీకు నాకు స్వాస్థ్యంగా ఇచ్చాడు. అయితే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను, బాగా గమనించండి. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనం చూస్తే, నీ జనులైన ఇశ్రాయేలీయులు నిత్యము నీకు జనులగునట్లు. బాగా గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎన్ని రోజుల కోసం విమోచించాడు నిన్ను? ఎస్కే యూనివర్సిటీలో నువ్వు చదువుకున్నన్ని రోజుల కొరకేనా? కాదు, నిత్యము, ఫర్ ఎవర్. నువ్వు విమోచింపబడి ఉంటే, ప్రభు రక్తంలో కడగబడి ఎప్పటికీ నువ్వు విమోచింపబడినటువంటి వాడివే. సో ఎప్పటికీ నువ్వు విమోచించబడిన వారైతే ఎప్పటికీ నువ్వు ప్రభువును ఆరాధిస్తూ ప్రభు బల్లలో నువ్వు చెయ్యి వేయవలసినటువంటి వారంగా ఉన్నామని మనం జ్ఞాపకం చేసుకుందాం. సో ప్రభు బల్లలో పాల్గొనడానికి వచ్చాం. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఆయన 5,000 మందికి ఆహారం పెట్టాడని జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఏం జ్ఞాపకం చేసుకుంటాం? ఆయన మరణ పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. అంటే నా కొరకు ఆయన ఏం చేశాడు? నా కొరకు ప్రాణం పెట్టాడు, నా పాపాలని క్షమించాడు, నాకు పరలోక రాజ్యం ఇచ్చాడని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే మనకి ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో కష్టాలు ఉండొచ్చు, ఎన్నో శ్రమలు ఉండొచ్చు, నిందలు ఉండొచ్చు, బాధ లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనంలో హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు, అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును, ఎటువంటి దేశానికి వెళ్తున్నాం మనము? మరి శ్రేష్టమైన దేశం. కొంతమందికి అమెరికా శ్రేష్టం అంటారు, అంతేనా? బంగ్లాదేశ్ వాళ్ళకి ఇండియానే శ్రేష్టం అంటారు, ఇండియా వాళ్ళకి అమెరికా శ్రేష్టం. ఇట్లా మరి శ్రేష్టమైన దేశం అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడునని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఎలాగనగా వారి కొరకు ఒకే పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. నీ కొరకు నా కొరకు నిన్ను నన్ను రక్షించి నీ కొరకు నా కొరకు పరలోక రాజ్యాన్ని ఇచ్చాడు. అది ఎటువంటి రాజ్యం అన్నాము? అది నిత్య రాజ్యం, ఫర్ ఎవర్. అందుకే నీవు నేను పొందుకున్న జీవితం ఎటువంటిది? నిత్య జీవం. అటువంటి జీవము నీవు పొందుకోనుంటే ఉదయకాలంన ప్రభు శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెను విరిచి, ప్రభు రక్తానికి సాదృశ్యంగా ఉన్న పాత్రను తాగి ప్రభువుని ఆరాధిస్తూ బలలో పాలు పంచుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రభువుని ఆరాధిద్దాం. ప్రభువులో పాల్గొనే వాళ్ళందరూ కూడా ప్రభువుని ఆరాధిద్దాం. విలువైన రక్తం పెట్టి మమ్మల్ని ఈ సొత్తుగా మీ జనాభాలో